హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు నేను మీకు కారపూస నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. వీటిని చక్రాలు అని కూడా అంటారండి. ఇవి చేయడానికి ముందుగా నేను మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. మెజర్మెంట్ కోసం వీడియోలో చూపించాను కదండి, ఆ గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. ఈ బియ్యం పిండి పట్టించేటప్పుడు బియ్యంలో కొంచెం నేను వాము వేసానండి. వామేసి పట్టించాను. అలా 4 గ్లాసులు తీసుకున్నాను బియ్యం పిండి, 2 గ్లాసులు శనగపిండి. ఈ రెండింటిని ఒకేసారి తీసుకొని జల్లించుకోవచ్చు, విడివిడిగా కూడా జల్లించుకొని తీసుకోవాలండి. వీటిని ఒకసారి అంతా కలిపేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వాము వేసాను నేను. మధ్య మధ్యలో తింటూ ఉంటే తగులుతూ ఉంటాయి, అందుకని 1 టేబుల్ స్పూన్ వేసాను. కలరింగ్ కోసం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. ఇంకా కారం తీసుకున్నాను 3 టేబుల్ స్పూన్ల వరకు. మీరు తినేంత కారం వేసుకోండి. 2 టీ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను. వీటిని కూడా ఒకసారి అంతా కలిపేయండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా పిండిలో మొత్తం కలిసే వరకు ఇలా పైకి కిందికి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఈ ఆయిల్ని మనము పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని నొక్కి ఆల్లో పెట్టుకోండి. నేను ఏదైనా కొత్త వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఇలా పైకి కిందికి కలుపుతూ కొంచెం కొంచెం పోసుకుంటూ వీడియోలో చూస్తున్నారు కదా, అలా చేయాలండి. ఆయిల్తో పిండి కొంచెం లైట్గా తడవాలి, మరీ ఎక్కువగా అవసరం లేదు. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, చూస్తూ ఉండండి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయితే చాలండి, మరీ ఎక్కువ హీట్ అయినా పిండి అనేది మాడిపోతుంది. చూడండి, కలుపుతుంటే కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇంకా మనము ఆ పిండిని ఇలా చేత్తో గట్టిగా నొక్కితే ఇలా ముద్దలా కావాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండిని కలపడానికి వాటర్ని హీట్ చేసుకుందాం. మనము పిండి తీసుకున్నాం కదండి, అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. అందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పుని కూడా వేసి కొంచెం వేడి చేయండి. 4 గ్లాసులు బియ్యం పిండి, 2 గ్లాసులు శనగపిండి, మొత్తం 6 గ్లాసులు కదండి. 6 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ అనేది కొంచెం వేడైతే చాలండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ కరిగే వరకు ఒకసారి అంతా కలిపేసి చూడండి. కొంచెం వేడైతే చాలు, ఒక 10-15 నిమిషాలు వేడైతే చాలు, అంతే. ఎక్కువ ఏం అవసరం లేదు, 10 నిమిషాలు చాలు. ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం కొంచెం పిండిలో పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా హీట్ చేసిన వాటర్ని పోయటం వల్ల పిండి కొంచెం ఉడుకుతుందండి, చక్రాలు కరకరలాడుతూ వస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇలా మొత్తం అంతా పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. ఎందుకంటే వేడి వాటర్ పోసాం కదా, అందుకని కాలుతూ ఉంటుంది. అది కొంచెం చల్లారిన తర్వాత పిండి అంతా చేత్తో ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చక్రాలు చేసుకోవడానికి చక్రాల గిద్దెను తీసుకుందామండి. దీన్నైతే మేము చక్రాల గిద్దె అంటాము, మీరేమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు దీని చుట్టూ ఆయిల్ రాయాలండి. ఆయిల్ రాయటం వల్ల పిండి స్మూత్గా కిందికి దిగుతుంది. ఇంకా ఈ బిళ్ళలు కూడా ఉన్నాయి కదండి, మనకి ఏది కావాలంటే, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకొని వేసుకోవచ్చు. దాన్ని నేను ఆయిల్లో వేసి దీంట్లో వేసేసాను. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ఆయిల్లో ముంచేద్దాం. ఇలా ముంచిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పిండి, ఆ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసేసి ఈ చక్రాల గిద్దెలో పెట్టేద్దాం.
ఇదంతా చేయటానికి ముందే నేను ఆయిల్ హీట్ చేసుకున్నానండి. స్టవ్ మీద పెట్టి హీట్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇలా పెట్టేసిన తర్వాత ప్రాసెస్ చాలా వరకు తెలిసే ఉంటుంది అందరికీ. ఇప్పుడు స్లోగా వేసేద్దామండి ఆయిల్తో జాగ్రత్త అండి, ఒక్కోసారి చిందుతుంటుంది. ఇలా ఆయిల్లో వేసేయండి. ఇలా వేసిన తర్వాత చూడండి, ఆయిల్ పొంగుతూ ఉంది. ఆ పొంగంతా చల్లారిన తర్వాత చక్రాల్ని తిప్పేయండి. మళ్ళీ కొంచెం ఆయిల్ పొంగుతూ ఉంటుంది. తర్వాత మనకు కావలసిన కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవటమేనండి. పిల్లలకి స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుందండి, చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కూడా. మీరు మీ ఇంట్లో ఎలా చక్రాలు చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇవి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.